నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు వస్తున్న కొత్త ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా పిల్లలకు ఎక్కువ ప్రమాదకరంగా ఉన్నాయి అంటూ కూడా ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేయాలి అనే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా వచ్చిన ఒక కొత్త ఏఐ ఫీచర్ మీద ఇప్పుడు ఒక పెద్ద దుమారమే రేగుతుంది. అసలు ఆ ఏఐ ఫీచర్ ఏంటంటే మ్యూజ్ ఇమేజ్. ఈ మ్యూజ్ ఇమేజ్ అనే ఏఐ ఫీచర్ ద్వారా ఎవరైతే ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఉంటారో వాళ్ళ పర్మిషన్ లేకుండానే డిఫాల్ట్గా ఈ ఫీచర్ అనేది ఆన్ అవుతుంది. దీంతో ఏమవుతుందంటే పబ్లిక్ అకౌంట్గా ఎవరైతే యూజర్లు పబ్లిక్ అకౌంట్తో ఉంటారో అందులో ఉండే ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండానే ఏఐ ఈ మ్యూజ్ ఇమేజ్ అనే ఏఐ ఫీచర్ ఏముందో దీంతో వాటిని వేరే రకంగా కూడా క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు స్కోప్ ఉంది. ఫీచర్ ఏదైతే ఉందో దీన్ని ఆఫ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మాన్యువల్గా ఆఫ్ చేసుకునే విధంగా ఉంది. కానీ దీన్ని డిఫాల్ట్గా ఆన్లో పెట్టినందుకు చాలా వరకు కూడా ప్రైవసీ మీద ఇటు ఈ మెటాకు కూడా చాలా వరకు డిమాండ్లు అయితే ఎక్కువైపోయింది. ఈ ఫీచర్ని తీసేయాలని, ఇంకా అవసరమైతే ఇన్స్టాగ్రామ్నే బ్యాన్ చేయాలని. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ప్రైవసీ విషయం కానీ, ఫొటోస్ విషయం కానీ, ఈ న్యూడ్, డీప్ ఫేక్ ఇవన్నీ ఎంతగా ఎక్కువైపోతున్నాయంటే అసలు ఏజ్ లిమిట్ లేకుండా చిన్న పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్కి టూ మచ్గా అడిక్ట్ అయిపోయే విధంగా కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది అంత అలవాటైపోయింది. అసలు పేపర్నైనా చూస్తారో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్కరు వయసు తేడా లేకుండా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇన్స్టాగ్రామ్కి బాగా అడిక్ట్ అయిపోయారు. ఒకప్పుడు టిక్టాక్ ఉన్నంత క్రేజ్ కంటే కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి అంతకు మించిన క్రేజ్ ఉంది. అసలు ఈ ఏదైతే ఇన్స్టాగ్రామ్ యూజర్స్ కానీ లేదంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కానీ చూస్తే కూడా అసలు ఏ యాప్కి కూడా ఇన్స్టాగ్రామ్కి ఉన్నంత క్రేజ్ లేదు. అయితే ఇది అంతా కూడా పాజిటివ్గా వెళ్తూ ఉంటే ఎవరికి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల ముఖ్యంగా చిన్న పిల్లలు, అదేవిధంగా చాలా వరకు ఏఐ డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలను మార్ఫింగ్ చేయడం ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఇంకా దారుణంగా ఇదైపోతున్నాయి. ఈ ఫీచర్ ద్వారా కూడా చాలా వరకు ఈ పబ్లిక్ అకౌంట్గా ఎవరైతే ఉంటారో యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రమాదం ఉంది. ఈరోజు ఫోటోలు మాత్రమే ఈ విధంగా అంటే ఏఐకి ఇచ్చి వాటిని క్రియేట్ చేపిస్తున్నారు. కానీ అదే ఇది ఇంకా ఇలానే పెరిగిపోతే ఫోటోలు, ఆ తర్వాత వీడియోలు, ఆ తర్వాత డీప్ ఫేక్, మార్ఫింగ్ ఇవి ఇంకా ఎక్కువ రిపీట్ అవుతాయి. అంటే ఇక్కడ ప్రైవేట్ అకౌంట్ ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి అంత ప్రమాదం లేకున్నా కూడా పబ్లిక్ అకౌంట్లో ఎవరైతే ఉంటారో ఇందులో కేవలం నార్మల్ యూజర్స్ మాత్రమే కాదు, ఇటు మీడియాకి సంబంధించిన వాళ్ళు, హాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు, టాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు, కొన్ని సంస్థలు కూడా ఇన్స్టాగ్రామ్లో ప్రైవసీ కరువైంది. ఇలాంటి ఫీచర్స్ని ఎందుకు మెటా అంగీకరిస్తుంది, ఇలాంటి ఫీచర్స్ని ఎందుకు ఇస్తుంది, పైగా ఇవి డిఫాల్ట్గా అవి ఆన్ అయ్యే విధంగా చేస్తుంది. దీని గురించి అసలు ఏమీ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంది? పబ్లిక్ అకౌంట్స్ చాలా మందికి ఉంటాయి. అసలు ఇన్స్టాగ్రామ్ మీద సరైన అవగాహన లేని వాళ్ళు కూడా పబ్లిక్ అకౌంట్ పెట్టుకొని ఎంతో ఫేమస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళ ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సరే, ఫోటోల విషయం పక్కన పెడితే చెప్పినది అంటే ఏ విషయమైనా సరే చెప్పని విషయాన్ని కూడా చెప్పినట్టు ఇందులో ముఖ్యంగా ఈ మ్యూజ్ ఇమేజ్ ఏఐ ఫీచర్ ఏదైతే ఉందో దీనివల్ల ఇది జరిగే అవకాశం ఉంటుంది. మాట్లాడని విషయాలను కూడా మాట్లాడినట్టు, ఒక ప్రదేశానికి వెళ్ళంది కూడా వెళ్ళినట్టు. అసలు ఇంకా దీనివల్ల ఏం ప్రమాదం అవుతుందంటే ఇందులో ఏఐ ఏది, నిజమేది అనేది తెలుసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు పలానా ప్లేస్కి వీళ్ళు వెళ్ళిర్రు అనే ఒక ఫోటో ఈ మ్యూజ్ ఇమేజ్ ద్వారా క్రియేట్ చేస్తే నిజంగానే వెళ్ళిరేమో, అది ఏఐ ఫోటో కాదు, ఇది రియలేనేమో అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అందుకే యూజర్స్ అంతా కూడా చాలా వరకు దీన్ని అపోజ్ చేసిర్రు, దీన్ని వద్దు అంటూ కూడా దీన్ని అభ్యంతరం చెప్పారు. ఇక దీనికి ఏం చేసింది మెటా, దిగొచ్చింది ఈ ఫీచర్ని, ఈ మ్యూజ్ ఇమేజ్ అనే ఫీచర్ని రిమూవ్ చేస్తున్నట్టు ఇన్స్టాగ్రామ్ మెటా కూడా తెలిపింది. అయితే ఇలాంటి ఫీచర్స్ వచ్చే ముందు ముఖ్యంగా యూజర్స్కి దీని గురించి ఒక పూర్తి అవగాహన కల్పించడము, ఈ పర్టికులర్ ఇలాంటి ఫ్యూచర్స్, ఇలాంటి టూల్స్, ఏఐ టూల్స్ అనేవి యాప్లో ఉంటున్నాయి అనే దానిపైన కూడా యూజర్స్కి ఒక అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఇలాంటివి డిఫాల్ట్గా ఆన్ చేసే విధంగా కాకుండా దానిపై ముందు ఒక క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత ఇలాంటివి చేస్తే బాగుంటుందని. నార్మల్గా కూడా ఏఐ ద్వారా ఎంతగానో
మంచి ఎంత జరుగుతుందో తెలియదు కానీ అంతకు మించి చెడునే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్స్టాగ్రామ్ యాప్స్ ఏదైతే వాట్సాప్ కానీ వీటిలో కూడా ఈ ఏఐ టూల్స్ని తీసుకొచ్చి ఇంకా ప్రమాదాన్ని పెంచుతున్నారే తప్ప దాన్ని తగ్గించే ప్రయత్నం మాత్రం చేస్తలేరు. సో మొత్తానికి ఈ ఫీచర్ని ఇన్స్టాగ్రామ్ మెటా అయితే తీసేసింది, కానీ ఇలాంటి ఫీచర్స్ని మాత్రం ఇంకోసారి తీసుకురావద్దని, అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ముఖ్యంగా ప్రైవసీకి సంబంధించి భంగం కలగకుండా, అది ఇన్ఫ్లుయెన్సర్స్కి కావచ్చు, నార్మల్ యూజర్స్కి కావచ్చు, ఎవరికైనా సరే ప్రైవసీ అనేది ఒక ముఖ్యంగా ఉండే విధంగా కూడా ఇన్స్టాగ్రామ్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఉంటే బాగుంటుందని కూడా చాలా వరకు అనుకుంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.